టీడీపీకి కంచుకోటగా ఉన్న నందిగామలో మొదటి మహిళా ఎమ్మెల్యేగా ఉన్న తంగిరాల సౌమ్య నియోజకవర్గంపై పట్టు సాధించారా? పార్టీలో గ్రూపు రాజకీయాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? పార్టీ సీనియర్లతో గెలవక ముందు ఉన్న సఖ్యత గెలిచాక మాయమైందా? దీనితో నందిగామ టీడీపీలో అసమ్మతి రాజుకుందా? ఇంతకీ ఎమ్మెల్యేకి పొగ పెడుతున్న ఆ సీనియర్లు ఎవరు? వాచ్ ది స్టోరీ. రాజకీయాలకు కొత్తైన సౌమ్య మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలో పెత్తనమంతా దేవినేని ఉమాదే అన్నట్లుగా సాగిందని అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్నారు. పేరుకే ఎమ్మెల్యే కాని ప్రతి కార్యక్రమంలో దేవినేని అనుచరుల హవా ఉంటుందనే టాక్ ఉంది. దీనికి తోడు నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగానే ఉంటాయనే ప్రచారం సాగుతోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందర్నీ కలుపుకుని పోలేదనే విమర్శలు ఉన్నాయి. అప్పట్లో సౌమ్యకి వ్యతిరేకంగా టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధిపత్యాన్ని ఇన్ఛార్జిగా ఉన్న సౌమ్య అడ్డుకోలేకపోయారని వాదన ఉంది. నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ రాసుకోవడానికి కారణం సౌమ్య నియంతృత్వంగా వ్యవహరించడమే అంటారు పార్టీలో కొంతమంది కార్యకర్తలు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జగన్మోహన్ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో సౌమ్య అందర్నీ కలుపుకుని పోలేదని సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపించాయి. ఎన్నికల్లో రెండోసారి గెలిచిన సౌమ్య పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే పార్టీలో ఓ వర్గం వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనివ్వకుండా తాను చెప్పిన మాటే చెల్లుబాటు అవ్వాలి అనేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా పార్టీ ఎంపీటీసీలు, మండల ఎంపీపీలతో సఖ్యతగా ఉండరనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారని, సౌమ్యలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపైనే దృష్టి సారిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన సౌమ్యకి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తూ ఆమె తీరుపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఎన్నికలు జరిగిన కొంతకాలంలోనే ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారిందంటూ టీడీపీలో ఓ వర్గం అంటోంది. దీనితో నందిగామ టీడీపీలో రాజకీయ అలజడి సృష్టించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సౌమ్య గెలుపు కోసం పార్టీ కేడర్ మొత్తం కష్టపడితే అధికారం దక్కగానే తన కోటరీలోని కొందరికే ప్రాధాన్యత ఇవ్వడంపైనే పార్టీ కేడర్ సౌమ్యపై అసహనంగా ఉన్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కేవలం ధనార్జనే ధ్యేయంగా తన సొంత కోటరీతో మండల స్థాయిలో సామంతరాజులను నియమించుకుని పరిపాలన చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అభివృద్ధిని వదిలేసి కేవలం ఇసుక, మద్యం దోపిడీకే ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.